హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ గురించి తెలుసుకుందాం. సో టిక్టాక్కి ఆల్టర్నేట్గా రోపోస్ యాప్ ఉంది, చింగార్ యాప్ ఉంది కదా. సో వాటికన్నా బెస్ట్ అనమాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి. సో ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాటికి ఆన్సర్స్ ఈ వీడియో నేను మీకు చెప్పబోతున్నాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మనం వీడియోస్ ఎలా షూట్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి, లైక్ చేసిన వీడియోస్ ఎక్కడ ఉంటాయి, వాట్సాప్లోకి ఎలా షేర్ చేసుకోవాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ని అప్డేట్ చేసుకోండి. ఓకేనా? అప్డేట్ చేస్తే మాత్రమే మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే పనిచేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రైట్ సైడ్ స్వైప్ చేయండి. స్వైప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కింద రీల్స్ అని ఉంటుంది. సో రీల్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఆడియో ఉంటుంది. ఆడియో, స్పీడ్, ఎఫెక్ట్స్, టైమర్. ఓకేనా? సో మొత్తం మనకి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి మ్యూజిక్. సో మ్యూజిక్ క్లిక్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు కావాల్సిన సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు లిప్ మూమెంట్ ఇద్దాం అనుకుంటున్నారో అలాంటిది ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ సాంగ్ అనుకోండి, అందులో ఏదో ఒక 30 సెకండ్స్ మీరు, ఏదో ఒక 15 సెకండ్స్ మీరు సెట్ చేసుకొని మీకు కావాల్సిన డైలాగ్, మీకు కావాల్సిన లిరిక్ వరకు మాత్రమే మీరు వీడియోస్ తీసుకోవచ్చు. అలా కాదు, నాకు వేరే వాళ్ళు పెట్టిన వీడియోకి లిప్ మూమెంట్ ఇవ్వాలి అనుకోండి, అప్పుడు మీరు సింపుల్గా సెర్చ్లోకి రండి. సెర్చ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ రీల్స్ మీద ఒక ఫోటో ఉంటుంది. ఓకేనా? సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు వరుసగా వీడియోస్ అయితే వస్తుంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి నేను లిప్సింగ్ ఇద్దాం అనుకున్నాను అనుకోండి, కింద మీకు ఒరిజినల్ ఆడియో అని చెప్పి ఒక స్క్రోలింగ్ వెళ్తూ ఉంటుంది. ఓకేనా? సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆడియో ఫైల్ అయితే కనిపిస్తుంది. కింద యూజ్ ఆడియో అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు సేమ్ ఆడియో వస్తుంది. స్పీడ్ ఉంటుంది. స్పీడ్ అంటే మీరు ఫాస్ట్ కానీ స్లో కానీ స్లో మోషన్స్ చేస్తారు కదా, అక్కడ స్పీడ్ యూజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఎఫెక్ట్స్. సో కింద ఈ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైమర్ వచ్చేసరికి మీరు ఎంతసేపట్లో టైం ఆగిపోవాలని చెప్పేసి ఇక్కడ మీరు సెట్ చేసుకొని వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. సో అప్లోడ్ చేసిన వీడియోస్ ఎక్కడ ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి ఒక వీడియో షూట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక వీడియో అయితే షూట్ చేశాను. దాన్ని నేను డ్రాఫ్ట్లో అయితే సేవ్ చేశాను. ఓకేనా? సో నా ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మీకు మొత్తం 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి నేను అప్లోడ్ చేసిన ఫొటోస్, మూడో వచ్చేసరికి నన్ను ఎవరైనా ట్యాగ్ చేస్తుంటే ఆ ఫొటోస్ ఇక్కడ కనిపిస్తాయి. మధ్యలో మీకు రీల్స్ అనే కొత్త ఫీచర్ కనిపిస్తుంది. సో అందులో మనం తీసిన వీడియోస్ అన్నీ అక్కడ కనిపిస్తాయి అనమాట. సో నేను ఇక్కడ డ్రాఫ్ట్లో సేవ్ చేసుకున్నాను. సో మీరు ఒకవేళ అప్లోడ్ చేస్తే మీ వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ మీకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, అప్పుడు మీ వీడియోస్ అనేది ఈజీగా ఈ రీల్స్ ఫర్ యూ అంటారు కదా, మనకి టిక్టాక్లో ఫర్ యూ ఉంటుంది కదా, అదేవిధంగా ఈ రీల్స్లో మెయిన్ పేజ్కి మీ వీడియో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనం లైక్ చేసిన వీడియోస్ ఎక్కడ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్లో చాలామంది సెలబ్రిటీస్ ఫొటోస్ పెడుతుంటారు. లేదంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీమ్స్ కానీ ఫొటోస్ వస్తూ ఉంటాయి. సో వాటిని మీరు లైక్ చేస్తారు కదా, లైక్ చేసిన ఫోటోలు, వీడియోలు ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్? సేవ్ అవ్వవు. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ కూడా మీరు లైక్ చేశారంటే జస్ట్ ఆ వీడియో మీకు నచ్చింది అని చెప్పడం వరకే. మీకు ఆ వీడియో సేవ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మీరు ఆ వీడియోలోకి వెళ్ళిపోయి కింద 3 డాట్స్ ఉంటాయి కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కింద సేవ్ అని ఉంటుంది. ఓకేనా? సో సేవ్ చేసుకుంటే ఆ వీడియోని మీ ఇన్స్టాగ్రామ్లో సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ అవుతుంది అంటే మీ ప్రొఫైల్లోకి వచ్చినాక ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్డ్ అని ఉంటుంది. ఓకేనా? సో ఈ సేవ్డ్లో ఆ వీడియో ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీరు సేవ్ చేసుకున్న వీడియోస్ అన్నీ ఇక్కడ సేవ్డ్ లిస్ట్లోకి వచ్చేస్తాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మన వీడియోస్ని ఎలా వాట్సాప్లో షేర్ చేయాలి, లేదంటే వేరే వాళ్ళ వీడియోస్ని వాట్సాప్ స్టేటస్లో ఎలా షేర్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాగ్రామ్ ఉన్న ఫోటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, డైరెక్ట్గా మీరు వాట్సాప్లో ఎప్పుడైనా షేర్ చేస్తారా? చేయలేదు. ఎప్పుడైనా స్క్రీన్ షాట్ తీసుకుంటారు. సో వీడియో కూడా అదేవిధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. స్క్రీన్ రికార్డింగ్ చేయాల్సిన అవసరం లేదు, డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి మీకు ప్లే స్టోర్లో ఇన్స్టేక్ డౌన్లోడ్ అని ఒక యాప్ ఉంటుంది. అదొకటే కాదు, చాలా యాప్స్ ఉంటాయి. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు సింపుల్గా సెర్చ్లోకి వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్ వీడియో డౌన్లోడ్ అని సెర్చ్ చేసేసేయండి. ఈ యాప్ వస్తుంది. ఫోటో అండ్ వీడియో డౌన్లోడర్ ఇన్స్టాగ్రామ్ రిపోర్ట్ ఐజీ అని ఉంటుంది. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ లింక్ ఉంటుంది. ఓకేనా? సో ఈ కాపీ లింక్ తీసుకొని డైరెక్ట్గా మీరు ఇక్కడ లింక్ అయితే పేస్ట్ చేసి డౌన్లోడ్ కొట్టగానే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోద్ది. తీసుకుపోయి మీరు వాట్సాప్లో పెట్టుకుంటారో, ఫేస్బుక్లో పెట్టుకుంటారో, మీ ఇష్టం. ఎక్కడైనా మీరు దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీకు ఎక్కడ కనిపిస్తారు? మీరు ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? మీ ఇన్స్టాగ్రామ్ మెయిన్ పేజ్లో కనిపిస్తారు. సో 113 ఫాలోవర్స్ ఉన్నారు, 311 ఫాలోయింగ్ ఉన్నారు. మనం ఎవరైనా ఈ రీల్స్లో ఫాలో అయితే వాళ్ళు కూడా ఇక్కడే యాడ్ అవుతారు అనమాట. సో ఫాలోయింగ్లోకి వెళ్తే మనం ఎవరెవరిని ఫాలో చేస్తున్నామో అక్కడ కనిపిస్తుంది. ఫాలోయింగ్లోకి వెళ్తే మనల్ని ఎవరెవరు ఫాలో చేస్తున్నారో ఇక్కడ కనిపిస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినా, రీల్స్లో ఫాలో అయినా రెండు ఒకటే. ఓకేనా? సో ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా రీల్స్లో ఫాలో అయ్యారంటే దాని అర్థం మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినట్టు. ఓకేనా? సో అది సపరేట్, ఇది సపరేట్ కాదు, రెండు ఒకటే. ఫ్రెండ్స్, మనం 1 మినిట్ దానికన్నా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఐజీటీవీ ఒక ఆప్షన్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. సో ఐజీటీవీలో కూడా మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఐజీటీవీలో కూడా మంచిగా వ్యూస్ అయితే వస్తాయి. సో ఐజీటీవీలో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్కి రిప్లై వచ్చే బాధ్యత నాది. సో ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ అండ్ జై హింద్.